వెల్కమ్ టు వైల్డ్ వుడ్స్. నేను మీ జాకిర్ హుసేన్. సో ప్రస్తుతం మనతోటి గబ్బర్ సింగ్ పెద్ద పులి నరేష్ గారు ఉన్నారు. సో ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం. సో హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగురా? ఓకే అన్న, ఎట్లుంది 15 ఇయర్స్ ఇండస్ట్రీ? ఎట్లా ఉంది 15 ఇయర్స్ నుంచి మామూలుగా ఇండస్ట్రీలో ఉన్నారు కదా, గబ్బర్ సింగ్ తోటి మీకు మంచి గుర్తింపు వచ్చింది, ఎట్లా రన్ అవుతుంది లైఫ్? బాగానే ఉంది. మేము సర్దార్ గబ్బర్ సింగ్ పోయినప్పుడు సార్ కానీ ఇక అప్పటి నుంచి మొదలైంది మాకు, ఇప్పటిదాకా అదే నడుస్తుంది. ఈ రానున్న కాలంలో మా ముంగట ఎంతోమంది పోరాళ్ళు వచ్చిరు పోతానే ఎవరు చేసినా కానీ బాగుండాలి, మా ఆర్టిస్ట్ యూనియన్ అని గొప్పగా కోరుకుంటాం. ఎట్లుందన్న అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ చేశారు, అలానే మీరు చాలా చిన్న చిన్న మూవీస్లో కూడా, అలానే పెద్ద సినిమాల్లో కూడా విలన్గా చేశారు, కామెడియన్గా చేశారు. సో ఎట్లా ఉంది లైఫ్ అంతా, ఎట్లా ఉంది ఇండస్ట్రీలో వర్క్, ఎలా ఉంది? ఇండస్ట్రీ వర్కులు అంటే ఏముంది, మన తెలివితోటి మనం లడాంచుకొని ఓ పనిని పట్టుకోవాలంటే పోటీ ఉంటుంది. మన లెక్క డిఫరెంట్ గెటప్లు పెంచుకోవాలి. అట్లా మా యూనియన్లో 1500 మంది 1500 మంది ఉన్నారా యూనియన్ మెంబర్స్ మా ఆర్టిస్ట్ యూనియన్లో. అట్లా దాంట్లో రకరకాల పోటీ ఉంటుంది, దాన్ని ఎదుర్కోవాలి. మనమంటూ 15 సంవత్సరాల సీనియారిటీ ఉంది కాబట్టి ఏడవైనా నలుగురు గుర్తుపడతారు, డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, సార్ ఇట్లా ఉందని పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకోబోతుండాలి. ఎట్లుందని అంటే ఒక యాక్టర్ అవుదామని వచ్చారా, లేకపోతే అంటే కామెడియన్ విలన్ అవుదామని వచ్చారా, లేకపోతే హీరోగా ఏమన్నా ట్రై చేద్దామని వచ్చారా? మన ఫేస్ కట్లకి హీరో వాళ్ళు తీసుకుంటారు కానీ మనది ఏంటంటే ఫస్ట్ జర్నీ లోకల్ ఇక్కడ హైదరాబాద్. అక్కడ ఉన్నప్పటి నుంచి మాకు అప్పట్లో మాకు నర్సింగ్ యాదవ్ అని, ఇక్కడ మన శ్రీహరన్న కానీ ఇలా చూసి ఇన్స్పైర్ అయినాం. సినిమాలలో మేము కూడా కనబడితే బాగుంటుందని అట్లా తిరుగుతున్న క్రమంలో మాకు మా అన్న ఒక ఆయన ఉండే, గబ్బర్ సింగ్ సాయిబాబా అని, మా నాగేష్ అన్న అని ఇన్ఛార్జ్ ఉండే, కంట్రోల్మెంట్ గజ్జల్ నాగేష్ అని అన్న. ఇట్లా పోతా అంటే అప్పుడు సినిమాలు నడుస్తున్నాయి అని చెప్పి తీసుకొని పోయండి. అదే క్రమంలో ఆడికైనా మాకు ఇట్లనే అలవాటు అయిపోయింది. మేము చేసినప్పుడు ఇంత పోటీ లేకుండే, ఇప్పుడు అంతా ఎక్కడెక్కడో రోడ్ల మీద తిరిగేటోళ్ళు కూడా ఆర్టిస్ట్ అంటారు, ఎంటికలు పెంచుకొని. అట్లా ఏది చేసినా మన యూనియన్ కార్డు తీసుకొని అట్లా చేసుకుంటే దానికి ఒక లైఫ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు విలన్ని మనం ఎక్కువగా సో ఇట్లా మామూలుగా హెయిర్ ఇలా చూస్తూ ఉంటాము. సో ఇదంతా ఒరిజినల్ అన్న, ఇలా పెంచుతూ ఉంటారా? ఒరిజినల్ 15 సంవత్సరాల నుంచి పెంచుతున్నా. ఇది ఒక డిఫరెంట్ గెటప్ ఉండాలని చెప్పి నేనే ట్రై చేసిన. ఇప్పుడు నన్ను చూసి చాలా మంది ఇట్లనే ఫాలో అవుతారు. తీసుకోవడం మీ ఇష్టం. ఓకే, ఎందుకంటే మనం ప్రతి సినిమాలో విలన్స్ ఇలా ఎక్కువ రెగ్యులర్గా చూస్తుంటాం. ఇదంతా ఒరిజినలేనా? ఒరిజినల్ 15 సంవత్సరాలు నా కష్టాజీతం అది. అవునా? సో ఇలా పెంచడం కూడా చాలా కష్టమే కదన్నా, మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంటుంది. కొద్దిగా మెయింటెనెన్స్ కూడా వేయాలి. మనం ఒక డిఫరెంట్ కనబడాలన్నప్పుడు దానికి డిఫరెంట్నెస్, దాని మెయింటెనెన్స్ కూడా అలాగ ఉంటుంది, చేసుకుంటూ ముందడు పోవాలి. అట్లనే విలన్స్ అంటే మామూలుగా ఇట్లా కనిపిస్తుంటారు కాబట్టి. సో అది ఇప్పుడు విలన్గా మీరు చేస్తుంటారు కదా, ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ ఫైటింగ్ చేసేటప్పుడు చాలాసార్లు కొన్నిసార్లు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి అన్న మీకు షూటింగ్ టైంలో? తలుగుతాయి. మాకనే కాదు, మంచి హీరోకే తలుగుతుంటాయి. హీరో ఏదైనా స్కిట్ అయి పడిపోతే మీ పేపర్లలో చూస్తుంటారు అట్లా. వాళ్ళకి అంత జాగ్రత్తగా తీసుకుంటే హీరోకే తాకినప్పుడు మేము ఫైట్ చేసేటప్పుడు మామూలుగా తాకుతూనే ఉంటాయి కదా మనకు కూడా. నా ఎట్లుంది అంటే షూటింగ్ టైంలో దెబ్బలు ఎప్పుడైనా తగిలినాయా మీకు? తాకుతాయి. చాలా సినిమాలలో మేము చేసేటప్పుడు కూడా, ఎన్నో సినిమాలలో ఒకసారి జీప్ మీదకైనా పడిపోయినాం. ఇట్లా రాజస్థాన్లో మన రవితేజ సార్ది సినిమా పోయినప్పుడు ఇట్లా జీప్లకి స్కిట్ అయిపోయింది. అనుకోకుండా మనం కూడా సేఫ్టీ అనుకుని ఎంతో హుషారుతో చేస్తాం అనుకుంటాం, కానీ ఆడాడ తాకుతూనే ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు, అట్లా దెబ్బలు తాకినప్పుడు మన యూనియన్ అని ఇదని అదని గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు ఇట్లా తగిలినప్పుడు షూట్లో ఉన్న సెట్లో ఉన్న హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఏమైనా రియాక్ట్ అవుతారా? మీకు ఏమన్నా దెబ్బలు నిజంగా ఒకవేళ తగిలితే? అంటే మేము చేసే ఫైట్ సీన్లో హీరో ఉంటే రియాక్ట్ అవుతారు. లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్ గారు ఉంటారు, వాళ్ళది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదంటే మన ఆర్టిస్ట్ యూనియన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం కంప్లైంట్ చేస్తాం, అన్న ఇట్లా అయిందంటే మన కార్డ్ హోల్డర్ అయితే కంపల్సరీ దానికి రియాక్షన్ తీసుకుంటారు. ఏ సినిమా అయినా అట్లా. చాలా సినిమాలలో కొందరు నడుములు ఇరిగిపోయినాయి. అట్లా బాహుబలి సినిమాకు ఒక అతన్ని పైన నిలబెడితే కింద పడిపోయాడు, అప్పుడు నడుము ఇరిగిపోయింది. ఆయన మా ఆర్టిస్ట్ యూనియన్ మెంబర్ ఉండే, ఆయనతో కోసం కొట్లాడి హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ ఆయన భవిష్యత్తు కానీ అట్లా న్యాయం చేయడానికి వీలు ఉంటుంది. ఆర్టిస్ట్ కార్డు ఉండాలి. నాన్ కార్డులు ఎక్కువ ఏంటంటే మీకు పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సి వస్తుంది. గుర్తింపు కార్డు మీ తను ఉంటే మనం ఎంతనో కొట్లాడవచ్చు, ఇస్తారు. అట్లానే ఏం లేదు. లేదు, నాన్ కార్డు మెంబర్కి ఎవరు పట్టించుకునేది ఉండదు. మీకు ఈ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎవరికైనా ఒకవేళ ఏదైనా జరిగితే ఏ హీరో పట్టించుకోకుండా ఎవరైనా ఉన్నారా? అంటే అలానే ఇప్పుడు పట్టించుకుని దగ్గరగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏమని చెప్తారు? అట్లానే ఏం లేదు. అందరు హీరోలో దానికి ఆ విషయం హీరో దాకా పోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఫైట్ మాస్టర్ ఉంటారు, వాళ్ళ కింద ఒక బృందం ఉంటుంది, అసిస్టెంట్ డైరెక్టర్ అని ఇక్కడిక్కడనే తిరుగుతుంటుంది. హీరో దాకా పోయిందంటే ప్రతి ఒక్క హీరో స్పందిస్తాడు. ఎందుకంటే మన తెలుగు హీరోలు చాలా మంచి వాళ్ళు. అందులో నాకు బెస్ట్ అంటే మన పవన్ కళ్యాణ్ గారు. మా ముంగట్ని సర్దార్ గబ్బర్ సింగ్లో మా తోటి మిత్రుడు ఒక అతను ఉండే, సైమాన్ అని. అతను ఏమైపోయింది, ఇట్లా ఫ్రాక్చర్లో ఫైట్ సీన్లో పడిపోతే ఇదంతా ఫ్రాక్చర్ అయిపోయింది. ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు వెంటనే హీరో గారే స్పందించి అతన్ని తీసుకొని దవాఖానకు బొమ్మన్నారు. ఆయన గురించి సినిమా 10 రోజుల సెట్లో
రోజు ఆయనకు పేమెంట్ ఇచ్చిర్రు, ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ డబ్బులు ఇప్పించిండు. ఆయనకు డైలీ పిలిచి కూడా మరీ యాద్ చేసుకుని తర్వాత ఎట్లుండు బాబు అని కూడా అడిగిండు. అట్లా జర మంచిగా అనిపిస్తుంది మాకు. గాయమైనందుకు 10 days షూట్ ఆపేశారా? షూట్ ఆపలే, షూటింగ్ పైసలు ఆయనకి ఇప్పించి పైసలు. నష్టపరిహారం కావచ్చు, హాస్పిటల్ బిల్ కావచ్చు, అతని పేమెంట్ 2 నెలల పేమెంట్ ఇచ్చేయండి, అతను ఇంటికాడ కూర్చుండబెట్టి ఇప్పుడు ఏం చేయలేడు కదా, రెస్ట్ మూడ్లో ఉన్నాడని చెప్పి సార్ ఇప్పించిండు. అప్పుడు మంచిగా అనిపించింది మాకు అట్లా. మరి ఎట్లుందని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఓజీతో రాబోతున్నారు. సో ఓజీ అయిపోగానే ఇక మూవీ సైడ్ నాకు తెలిసి రారని చెప్తున్నాయి సినీ వర్గాలు. సో మరి మూవీస్ వదిలేసి అటు వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల సైడ్ మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. ఆయన హీరోగా చేస్తే అందరికీ ఆనందంగా ఉంటుంది, ఆయన ఫ్యాన్స్ కానీ మాకు కానీ అభిమానించేటోళ్ళకు చూసేటోళ్ళకు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయంగా ఉంటే మేము ఇంకా సంతోషపడుతున్నాం. వేలాది మంది కోట్లాది మంది ప్రాణాలకు జర ఇప్పుడు డిప్యూటీ సీఎం వచ్చినాక రోడ్లు మంచిగా అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఓ గుర్తింపు వస్తుందిగా, సెంట్రల్ లెవెల్ గుర్తింపు తీసుకొచ్చిండు కదా, అది కూడా బాగానే కదా, తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది, బాగా అనిపిస్తుంది. అట్లున్నా మంచిది, రిటర్న్ ఇట్లా వచ్చినా కానీ ఇట్లుండే మన సినీ టిక్లా మా హీరో మాకు తెర మీద కనబడ్డాడని ఫ్యాన్స్ చాలా ఆనందంగా కోరుకుంటారు. అట్లుండే గరీబోళ్ళ బతుకులు మారుతున్నాయి కదా, బాగా అనిపిస్తుంది. అట్లా కూడా రావాలనే కోరుకుంటాం ఇండస్ట్రీ బిడ్డగా. చిన్న డైలాగ్ అన్న, సో నువ్వు విలన్గా ఎన్ని ఇయర్స్ ఉన్నావు కదా, సో నీకు ఫేవరెట్ ఒక మంచి డైలాగ్ ఏదని చెప్తావా? చెప్తాం, అన్ని డైలాగులు చెప్పమని చెప్తాం. కెమెరా సైడ్. రేయ్ దమ్ము లేదని నా ముందుకొచ్చి తొడగొట్టావు, తొడ నరికేస్తా, నా వెనకెవరు తెలుసా, పవన్ బాయ్. పవన్ కళ్యాణ్ గారే ఉన్నారా? ఆయన ఎవరు అనుకున్నా కానీ ఇలానే ఉంటుంది అనమాట. సో ఆ ఫైర్. సో అన్న ఎట్లుంది ఇంకా మూవీ ఇండస్ట్రీలో చాలా వరకు అంటే క్లిక్ అవ్వడం అనేది చాలా కష్టం, రెగ్యులర్గా వర్క్ దొరకడం అనేది చాలా కష్టం. అలాంటిది మీరు 15 years ఉన్నారు కదా, సో మూవీ ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇండస్ట్రీ అంటే మనకి ఇక్కడ కృష్ణానగర్, ఈసుగూడ, చుట్టుముట్టు ప్రాంతాల నుంచి మొదలవుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడనో ఆంధ్ర, ఏదో వేరే కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడెక్కడో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు. మనం అంటే లోకల్. ఈడ మాకు ఒక పెద్ద దిక్కు అంటే మాకు చిన్న సిరిసెలం యాదవ్ గారు, మా చైర్మన్, గౌరవ చైర్మన్, లోకల్ పర్సన్. ఏమైనా బాధలు వచ్చినాయి ఇప్పుడు ఈడ చూడు, నువ్వు పొద్దుగాల ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ పొద్దున్నే రావాల్సి వస్తుంది 4 గంటలకు. అక్కడ నిలబడితే కొందరు తాగేసి చిల్లరగాళ్ళు కానీ సతాంస్తుంటారు. ఇటువంటి వాళ్ళకి ఏమైనా అయినప్పుడు అంత స్పాట్లో పోలీసు వాళ్ళకి చేసే అవకాశం ఉండదు. లేకపోతే కొన్ని పేమెంట్లు చేసినాక కొన్ని బిల్స్ అయిపోతాయి, వాళ్ళు సతాంస్తారు, మొండికి బిల్ ఇయ్యరు. అట్లాంటప్పుడు మాకు మా చైర్మన్ గారు తానికి పోతాం, చిన్న సిరిసెలం యాదవ్ కాక, ఏమున్నా మాకు ముంగట ఉంటాడు. అన్న ఇట్లా అయింది అని చెప్తే ఒకటేసారి వాళ్ళతో మాట్లాడి మా పేమెంట్ సెటిల్ చేయడం కానీ, మా దాంట్లో కొందరు గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా నాకు ఇట్లా షూటింగ్ దొరుకుతలేదని కొందరు సీనియర్స్ ఉన్నారు, అన్న ఇట్లా వెళ్తలేదని ఎంతో మందికి సేవ చేస్తాడు. అసలు వాళ్ళు లోకల్లో మాకు ఉన్నారు కాబట్టి సినీ ఇండస్ట్రీలో మేము కూడా ఇంకో 10 మందికి సాయం చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. అన్న ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఫీల్ అవనంటే. సో నిజంగా ఇదంతా ఒరిజినలే కాబట్టి, సో ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? ఇప్పుడు నిజంగా విలన్ అంటే ఆ విధంగా మనకి సినిమాలో స్క్రీన్ మీద కనిపించి చాలా మంది భయపడతారు. సో ఇంట్లో కూడా అలానే ఉంటే పిల్లలు, ఇంట్లో వాళ్ళు భయపడటం ఎట్లా? మమ్మల్ని మంచి ప్రౌడ్ ఫీల్ అవుతారు వాళ్ళు. మా పిల్లలు అంటారు మా నాన్న సినిమాలలో వస్తాడు, మీ నాయన వస్తలేడు అన్నట్టు. మాకు కూడా మంచి గౌరవం. మేము ఇట్లా ఎందుకుంటాం, జూర్నీకి ఇట్లా ఉంటాం. అంటే ఇది మా కడుపు తిప్పాలి. డైలీ వర్క్ మనకి ఏంటంటే ఈ వర్క్లు ఉన్నాం కాబట్టి ఇట్లా మెయింటైన్ చేస్తా, అంతేగాని మన మనసు ఏమో చూడంగానే ఇంత గంభీరంగా ఉండంటే వాళ్ళని వీళ్ళని కొట్టి గుంజుకునే రకం అయితే కాదు. భయపడ్డారా? ఇన్సిడెంట్ ఏమైనా ఫేస్ చేశారా? చాలా మంది అంటే రోడ్డు మీద వెళ్తా ఉంటే ఏంట్రా ఈయన ఇట్లా హెయిర్ పెంచుకున్నాడు, ఇట్లా ఉన్నాడు ఏంటి అని ఏమన్నా అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఎక్కడో మనము నలుగురం ఇట్లా పోయినామంటే ఈ గెటప్లా డిఫరెంట్ లుక్, ఏంది మనుషులు ఇట్లు అంటారు. కొందరు గుర్తుపట్టిన వాళ్ళు, అరే అన్న మీరు సినిమాలలో చేస్తారు కానీ అని మనతో ఫోటోలు తీయడానికి వస్తారు. ఇక కొందరు కొత్తగా ఈ సినిమా ప్రపంచం గురించి తెలియని వాళ్ళు ఏమంటారు, అమ్మ వీళ్ళేంది రౌడీలు ఎక్కున్నారు అని అట్లా భయపడతారు. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనతో మాట్లాడితే 2 నిమిషాలు వాళ్ళకు కూడా మన మంచితనం తెలుస్తుంది కదా. ఇప్పుడున్న డిజిటల్ కాలంలో భయపడే అవసరం ఎవరికి ఉండదు. మనం కూడా ఎవరిని కొట్టి గుంజుకునేది ఇవన్నీ లేవు కదా. ఏదో మనకు షోకు ఉంది ఇండస్ట్రీలో, మనం ఆర్టిస్ట్గా ఎదుగుదాం అన్నప్పుడు ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ ముంగడి పోతున్నాం మనం. సో ఇంకా మూవీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటన్నా? ఏమున్నా మంచి ప్రణాళికతో రండి. వెంటనే నేను రాగానే కృష్ణానగర్లో అడుగు పెడతా అంటే పెద్ద ఆర్టిస్ట్ అయిపోతా, సినిమా షూటింగ్ నాకు దొరుకుతుంది, వాళ్ళే పిలుస్తారు అనుకోవద్దు. ముందు జాగ్రత్త మంచి ఏజెంట్స్ కానీ, మంచి మీకు ఒక కోచింగ్ సెంటర్ కానీ, ఆర్టిస్ట్ లేకపోతే మన యూనియన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, నువ్వు కెమెరామెన్ అయితే అదొక డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో ట్రైనింగ్ తీసుకొని ఒక కార్డు తీసుకోవాలి. మన ఆర్టిస్ట్ కావాలనుకున్న మన లెక్క మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ఏ నష్టం జరిగినా కానీ కార్డు ద్వారా నీకు ఇప్పుడు మా దాంట్లో 1500 మంది ఉన్నారు. మాకు చైర్మన్ ఉంటాడు, దాని మీద ఒక ఫెడరేషన్ ఆఫీస్ ఉంటుంది. ఇవన్నీ మీకు అండగా వస్తాయి మీకు ఏమైనా జరిగితే. కార్డు లేకుండా మీరు ఇక్కడికి వచ్చిరంటే కృష్ణానగర్లో మోసం చేసే వాళ్ళు కూడా చాలామంది మీకు వేషం ఇప్పిస్తాం అంటారు, 2 లక్షలు అంటారు, ఇది అంటారు, అదంటారు, తాగి పీయమంటారు, దీన్ని పీయమంటారు. అందులో పోకూరి. యూనియన్ ఆర్టిస్ట్ అనేది
మాకు ఒకటి ఉన్నది ఆర్టిస్ట్గా ఎదుగుదామంటే, ఫైటర్ లెక్క పోదామంటే ఫైటర్ యూనియన్ ఒకటి ఉంది. ఏ యూనియన్ పోదామన్నా కానీ ఆ యూనియన్ గుర్తింపు కార్డు తీసుకొని సినిమాలలో ట్రై చేస్తే తొందరగా మీరు పికప్ అవ్వచ్చు. కాకున్నా కానీ మీకు సేఫ్టీ అనేది ఉంటుంది దాని మీద. ఓకే అన్న, థ్యాంక్ యూ. అట్లానే ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా నీ కష్టం నాకు కనిపిస్తుంది. హెయిర్ అనేది ఇట్లా పెంచడం అనేది నాటే సింపుల్, చాలా దానికి హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న, ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి నువ్వు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.